హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పాలు పంచదార వాడకుండా చాలా సింపుల్గా తయారు చేసుకుని నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే హల్వా రెసిపీని చూపిస్తున్నానండి. ఈ హల్వా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ హల్వాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తక్కువ టైంలోనే స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గిన్నె తీసుకుని అందులోకి 1 గ్లాసు బెల్లాన్ని వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎటువంటి పాకం అవసరం లేదు. ఇప్పుడు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 గ్లాసు నెయ్యి వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే 1 గ్లాసు పూర్తిగా అయినా నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత 1 గ్లాసు జొన్న పిండిని వేసుకోవాలి. ఈ జొన్న పిండి నేతిలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉన్నట్లయితే జొన్న పిండి అంతా నెయ్యిని వదిలేస్తుందండి. అంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్లో మరికొన్ని స్వీట్ రెసిపీస్ ఉన్నాయి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు కరిగించుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం వాటర్ వేసేటప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. ఈ బెల్లం వాటర్ అంతా ఈ హల్వా పీల్చేస్తుందండి, చాలా దగ్గరగా ఉడికిపోతుంది. అంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇంకా నెయ్యి అనేది మళ్ళీ వేయనవసరం లేదండి, మొదట వేసిందే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 అర స్పూను యాలకుల పొడిని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇదే విధంగా గోధుమ పిండి, రాగి పిండితోటి కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా ప్యాన్ కి సెపరేట్ అయ్యే విధంగా హల్వాని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా హల్వా అంతా ప్యాన్ కి సెపరేట్ అయిపోయిన తర్వాత ఒక పళ్ళెంలోకి ఈ హల్వా మిశ్రమాన్ని తీసుకొని గరిటెతోటి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా స్ప్రెడ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం 10 నిమిషాల్లో ఈ స్వీట్ ని రెడీ చేసుకోవచ్చండి. జొన్నపిండి ఇంకా బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పీసెస్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి, టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ.